మీరు చెప్తానన్నారు సార్. ఏ కాన్సెప్ట్? అదే ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామని ఇవాళ చెప్తాను. ఇవి మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ అన్నీ సార్. అవునయ్యా. ఓకే, వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చెప్తాను చూడండి. ఓకేనా? వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. స్లోగా చేయాలి. ఎందువల్లంటే ఇవన్నీ కూడా అబాప్ ప్రోగ్రామ్ లెవెల్లో, కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. అలాగే S/4HANA క్లాసెస్ చూస్తున్నారా? ఛానల్ లింక్ కూడా ఫార్వర్డ్ చేశాను మీకు. S/4HANA ఎవరు వాచ్ చేస్తున్నారా లేదా? వీడియోస్ చూస్తున్నాను సార్, బట్ నాట్ రెగ్యులర్లీ. పర్లేదు, జస్ట్ వాచ్ చేయండి. మీకు తర్వాత ఎప్పటికైనా ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి. ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్. అందులో ఓన్లీ S/4HANA క్లాసెస్ ఉంటాయి, ఇంకేమీ ఉండవు. అవి కూడా 40 క్లాసెస్ పబ్లిక్లో ఉంటాయి, మిగతావన్నీ ప్రైవేట్లో ఉంటాయి. మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే, S/4HANA క్లాసెస్ మీ తర్వాత అయినా చూడండి. ఈసీసీ నేర్చుకుని S/4HANA నేర్చుకోకపోయినా జాబ్ వస్తుంది. డోంట్ వరీ, అది కూడా చెప్తాను మీకు. ఈసీసీ నేర్చుకుని S/4HANA కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా లేకపోయినా జాబ్ వస్తుంది. కానీ ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి HANA నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. సో చూడండి, వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి, అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Same to same. అలాగే ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇంకా కొన్ని అదర్ ఫీల్డ్స్ ఉంటాయి. రెఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఫీల్డ్. ఎగ్జాంపుల్ SAP ఓపెన్ చేయండి. FB50కి వెళ్ళండి. FB50 చూడండి, ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ హెడర్ టెక్స్ట్ ఉంది. ఎగ్జాంపుల్. సో రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఇవ్వాలి? ఎండ్ యూజర్స్ వాళ్ళకి ఇష్టమైనట్లు వాళ్ళు ఇస్తారు, అట్లా కాదు, ఎలా ఇవ్వాలి? రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి? ఇవి మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. అబాప్ కోడింగ్ లెవెల్లో మనకి ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. వాలిడేషన్ అనేది మనము మాన్యువల్ గా ఇవ్వాలి. వాలిడేషన్ అనేది మనము మాన్యువల్ గా ఇవ్వాలి. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో వాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలనేది కాన్సెప్ట్. హెడర్ లెవెల్ డేటా అవ్వచ్చు, లేదంటే లైన్ ఐటమ్ లెవెల్ డేటా అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనము వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది మనము కాన్ఫిగర్ చేస్తాం. ఏంటి వాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. Adios, amigo. Powering off. S/4HANA కూడా సేమ్ టు సేమ్ అండి. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఈసీసీలో ఎలా ఉంటుందో S/4HANA కూడా అలానే ఉంటుంది. మీరు S/4HANA సర్వర్ తీసుకుని కాన్ఫిగరేషన్ చేసినా కూడా ఈ విధంగానే ఉంటుంది. పెద్దగా డిఫరెన్సెస్ ఏమి లేవు. 99% యాస్టిజ్ గా ఉంది వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. S/4HANA ఆల్రెడీ అప్లోడ్ చేశాను వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్స్.
మీరు కావాలంటే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెస్ ఏం లేదు, ఏమీ డిఫరెన్స్ లేదు. 99% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. వ్యాలిడేషన్. వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్? వ్యాలిడేషన్ అంటే ఏంటి? వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. పోస్టింగ్ కండిషన్. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఫీల్డ్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఎట్లా ఇవ్వాలి అనేది మనం వ్యాలిడేషన్ కాన్సెప్ట్ లో చేస్తాం. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వ్యాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ స్పెసిఫిక్ ఫీల్డ్. వ్యాలిడేషన్ అనేది ఏం చేస్తుంది? పోస్టింగ్ కండిషన్ అంటే ప్రాపర్ గా ఫీల్డ్ ఇస్తే తప్ప ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. అలాగే వ్యాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్ అంటే నువ్వు కరెక్ట్ గా ఫీల్డ్స్ అనేవి ఎంటర్ చేస్తున్నావా లేదా అనేది బ్యాక్ ఎండ్ లో చెక్ చేస్తుంది. నువ్వు ప్రాపర్ కాన్ఫిగరేషన్ ఇస్తున్నావా లేదా అనేది బ్యాక్ ఎండ్ లో చెక్ చేస్తుంది. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ టు వెరిఫై ఆర్ చెక్ స్పెసిఫిక్ ఫీల్డ్. వ్యాలిడేషన్ ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ నథింగ్ బట్ టు వెరిఫై ఆర్ చెక్ స్పెసిఫిక్ ఫీల్డ్. వ్యాలిడేషన్ అనేది స్పెసిఫిక్ ఫీల్డ్ ని చెక్ చేస్తుంది, కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో కొన్ని ఫీల్డ్స్ అనేది మనం ఏం చేస్తాము, రిక్వైర్డ్ ఆప్షన్ లో పెడతాం. ఆ ఫీల్డ్ మ్యాండేటరీ ఇవ్వాలి. అలాగే వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మ్యాండేటరీ ఫీల్డ్స్ ని మనం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ద సిస్టమ్ విల్ బి చెక్ మై కండిషన్. కండిషన్ అంటే ఏంటి? వ్యాలిడేషన్ అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ద అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి పోస్టెడ్. మీరు కరెక్ట్ గా వ్యాలిడేషన్ ఇస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్ సిస్టమ్ విల్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వలేదు అంటే ఏంటి? వ్యాలిడేషన్ లో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్ గా ఇవ్వకపోతే సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్ సిస్టమ్ విల్ బి షోయింగ్ ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ రూలింగ్ చెక్. వ్యాలిడేషన్ అంటే ఏంటి అసలు? అది రూలింగ్ చెక్. ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా అంటే ప్రాపర్ గా ఫీల్డ్స్ అంటే మనం ఏమైతే ఫీల్డ్ అనుకుంటున్నామో, ఏ ఫీల్డ్స్ అనుకుంటున్నామో, ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఫీల్డ్ ఏ విధంగా ఉండాలి అనేది వ్యాలిడేషన్ అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ ఇన్పుట్ సిస్టమ్ విల్ బి షోయింగ్ ఎర్రర్ మెసేజ్. వ్యాలిడేషన్ ఈజ్ రూలింగ్ చెక్. ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా, పర్టికులర్ ఫీల్డ్ లో డేటా కరెక్ట్ గా ఇచ్చారా లేదా చెక్ చేస్తుంది. When the end user enter the any transaction, end user అనేవాళ్ళు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. When the end user enter a transaction and enter a inputs on the specific field, if cannot give proper validation rule, then error message will be reflected. ప్రాపర్ గా మెసేజ్ అనేది ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అని అర్థం. ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందంట మనం ప్రాపర్ గా ఇవ్వకపోతే. అది ఓకేనా? తర్వాత చూడండి, ప్రీ రిక్విజిట్స్ చెక్ మెసేజ్. ఇవన్నీ ఏంటి చెప్తాను మీకు. ప్రీ రిక్విజిట్స్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్ కి మీరు వ్యాలిడేషన్ చేస్తున్నారు? ఎస్ఏ డాక్యుమెంట్ గా ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు? చెక్ అంటే కరెన్సీకి సంబంధించి ఏ కరెన్సీకి చేస్తున్నారు? మెసేజ్ అంటే మీకు వార్నింగ్ మెసేజెస్ అనేవి ఎలా రావాలనేది ఇది అనమాట. తర్వాత హియర్ టోటల్ ప్రోగ్రామ్, టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేటెడ్ అబాప్ కోడ్ లెవెల్. వ్యాలిడేషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందువల్ల అబాప్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే మనం ఏమీ చేయలేం. అబాప్ లెవెల్లో అంటే కోడింగ్, ఎస్ఏపి టైప్ కాదు, ఇది కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. యాక్చువల్గా అబాప్ హెల్ప్ తీసుకుని చేయాలి, కానీ మనమే చేస్తున్నాం. ఇది ఎలా అప్డేట్ అవుతుంది? అబాపర్ కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది అనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా చేయాలి. కాన్సెప్ట్ సింపుల్ గానే ఉంటుంది, కేర్ఫుల్ గా స్లోగా చేయాలి. నేను చెప్తాను, దాన్ని బట్టి చేయాలి మీరు. ఇది వ్యాలిడేషన్ అంటారు. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. ఈ వ్యాలిడేషన్ టోటల్ గా 2 టీ కోడ్స్ ఉంటాయి వ్యాలిడేషన్. తర్వాత సపరేట్ ఇది వ్యాలిడేషన్ అనేది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్.
సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? వ్యాలిడేషన్ అంటే మీకు ఏంటో అర్థమైంది. వ్యాలిడేషన్ అంటే పోస్టింగ్ కండిషన్. At the time of accounting entry field, accounting entry posting, we can control the end user fields. అంటే ప్రాపర్ ఇది ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఇవ్వాలి, లేదంటే హెడర్ టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి వ్యాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అలాగే వ్యాలిడేషన్ అనేది మనం క్రియేట్ చేసిన వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఇవ్వాలి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాలి. మరి సబ్స్టిట్యూషన్ అంటే అలా కాదు, కిందికి వెళ్ళండి, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. సో వ్యాలిడేషన్ కి 2 levels లో కాన్ఫిగరేషన్ చేస్తాము, సబ్స్టిట్యూషన్ కూడా 2 levels లో కాన్ఫిగరేషన్ చేస్తాం. కిందికి రండి. సబ్స్టిట్యూషన్, వాట్ ఈస్ మీన్ బై సబ్స్టిట్యూషన్? సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, what are inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. At the time of accounting entry posting, the accounting entry post chese time lo whatever is required, whatever inputs is required based on the client requirement. అంటే ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనము సబ్స్టిట్యూషన్ అనేది క్రియేట్ చేస్తాము. It will be updated automatically based on the substitution configurations. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వ్యాలిడేషన్ రూల్ అనేది ఆటోమేటిక్ గా మనం మాన్యువల్ గా ఇవ్వాలి. సబ్స్టిట్యూషన్ రూల్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది, మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? వ్యాలిడేషన్ ది ఇన్పుట్స్ అని ఉందమ్మా. వ్యాలిడేషన్ ది ఇన్పుట్స్ we need to enter manually at the time of accounting entry posting. ఇన్పుట్స్ అనేవి వ్యాలిడేషన్ లో మాన్యువల్ గా అప్డేట్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది? ది ఇన్పుట్స్ inputs will be updated automatically at the time of accounting entry posting. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాలి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. వ్యాలిడేషన్ rule we want to enter manually at the time of accounting entry posting. Substitution, it will be updated automatically based on the substitution configurations. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు కదా? మీకు నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. మీరు ఇది మొత్తం ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని ఏంటి మీకు ఇచ్చిన సిలబస్ కాపీ తీసుకుని అవన్నీ వెరిఫై చేసుకుని మళ్ళీ మీరు అర్థం చేసుకుని మళ్ళీ నోట్స్ రాసుకోవాలి. నేను నోట్స్ కూడా ఇస్తున్నాను, ప్రాపర్గా చదవండి, యూటిలైజ్ చేయండి. నోట్స్ చెప్పకుండా చెప్తే SAP 2 months లో కంప్లీట్ చేసేయచ్చు, కానీ నోట్స్ కూడా ఇస్తున్నాను మీకు. ఎందువల్ల? మీరు అందరూ జాబ్స్ కొట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ SAP మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. ప్రాపర్గా సబ్జెక్ట్ అర్థమైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, అర్థం అవ్వకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకులే మనకు అర్థం అవ్వట్లేదు, రిస్క్ ఎందుకు అనుకుంటాడు. మీకు అర్థం కాకుండా ఏది ఉండదు. అర్థం అవ్వకపోతే నన్ను అడగండి, నేను మళ్ళీ చెప్పమని చెప్తాను, డోంట్ వరీ. సో వ్యాలిడేషన్, సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. సో వ్యాలిడేషన్ యాక్చువల్గా 2 days పట్టచ్చు, బట్ అంటే ½ hour లే. ఒక వ్యాలిడేషన్ ½ hour లో అవుతుంది, సబ్స్టిట్యూషన్ ఒక ½ hour. చూద్దాం, 1 hour లో అయిపోతుంది, లేకపోతే రేపు చెప్తాను బ్యాలెన్స్. అవి SAP లాగాన్ చేయండి. వెళ్ళారు కదా? సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేస్తున్నాం, హెడర్ లెవెల్ కి చేస్తున్నాం. SAP లో 2 levels ఉంటాయి. ఒక డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్. హెడర్ లెవెల్ మీన్స్ హెడర్ లెవెల్ డేటా. ఏముంటాయి హెడర్ లెవెల్లో? వెండర్ డేట్, కస్టమర్ డేట్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ డేట్, ఇవన్నీ ఉంటాయి హెడర్ లెవెల్లో. లైన్ ఐటమ్ లెవెల్లో డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉంటాయి. మనం డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేద్దాం. హెడర్ లెవెల్ అంటే తెలుసు కదా మీకు, FB50లో పైన ఉంటుంది. వెళ్ళండి, FB50కి వెళ్ళండి.
హెడర్ లెవెల్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ డేట్, ఇవన్నీ కూడా హెడర్ లెవెల్. లైన్ ఐటమ్ లెవెల్ అంటే క్రింద ఇస్తాం, డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, ఇవన్నీ కూడా లైన్ ఐటమ్ లెవెల్. ఓకే, సో మనం డాక్యుమెంట్ హెడర్ లెవెల్కి చేద్దాం. డిఫైన్ వ్యాలిడేషన్ రూల్ GGB0. GGB0 ఎంటర్. చాలా స్లోగా చేయాలి మేడం, కేర్ఫుల్గా చేయాలి. నేను చెప్తాను, కర్సర్ స్లోగా మూవ్ చేయండి. చూడండి పైన సబ్స్టిట్యూషన్ అనేది బటన్ ట్యాబ్ అని చూసారా, మనకి యాక్టివేట్ లో లేదు, గ్రేఅవుట్ లో ఉంది. వ్యాలిడేషన్ ఎక్కడ ఉంది చూడండి, పైన మీ కర్సర్ కిందనే ఉంది. వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ లో లేదు, సో వ్యాలిడేషన్ యాక్టివేట్ చేయాలి. వెళ్ళండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ పైన సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. ఎలాబరేట్ చేయొద్దు, సెలెక్ట్ చేయమన్నా. పైన వ్యాలిడేషన్ యాక్టివేట్ అయింది చూసారా, వ్యాలిడేషన్ పైన క్లిక్ చేయండి. వ్యాలిడేషన్ నేమ్ ఏమిద్దాము, మీ కంపెనీ కోడ్ ఇస్తారా, మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ ఇవ్వండి. 2007 లేదంటే ఎనీ 4 digits అలా కూడా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. 2007 వ్యాలిడేషన్, VALIDATION, వ్యాలిడేషన్. 2007 వ్యాలిడేషన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. దిస్ ఇస్ ద వ్యాలిడేషన్. మీ ఇష్టం, మీరు ఎనీ 4 digits తీసుకోండి. ఎంటర్, సేవ్. ఇది ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. లెటర్స్, ఓకే, లెటర్స్ అంటే ఇవ్వండి. బాజానా, ఓకే. సో ఇచ్చారు, మీ వ్యాలిడేషన్ నేమ్ ఇచ్చారు, ఇవ్వండి. లెఫ్ట్ సైడ్ యాడ్ అయిందా, BAJA కంప్లీటెడ్, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. BAJA మీరు అది ఎలా అప్డేట్ చేయొద్దు, బాజా అనేది సేవ్ అయిపోయింది. బాజా BAJA సెలెక్ట్ చేయండి. మీరు పని చేయండి మేడం, అది ఎలాబరేట్ చేయకూడదు, ఎలాబరేట్ ఎందుకు అవుతుంది మీకు అక్కడ అది. సరే, ఓకే, చాలా ఓకే, కరెక్టే ఉంది. BAJA సెలెక్ట్ లో ఉంది. పైన స్టెప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, పైన స్టెప్, STEP క్లిక్ చేయండి. స్లోగా చేయాలి. స్టెప్ పైన క్లిక్ చేయండి. 001 కర్సర్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది. అక్కడ 2007 వ్యాలిడేషన్ అని ఇవ్వండి. 2007 వ్యాలిడేషన్ కరెక్ట్ గా ఇవ్వాలి, స్పెల్లింగ్ ఏం మార్చకండి. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసాం. సెటప్, సేవ్ చేయండి. సేవ్ కంప్లీటెడ్ చూసే లాస్ట్ లో మెసేజ్, సేవ్ అండ్ జనరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, సేవ్ అయిపోయింది. 2007 వ్యాలిడేషన్ అని ఇచ్చారు, BAJA ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ అక్కడ చూసారా, ప్రీ రిక్విజిస్ట్ అప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్, అది ప్రీ రిక్విజిస్ట్ అంటే ఏంటో కూడా చెప్పాను మీకు ఆల్రెడీ నేను. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ డాక్యుమెంట్ హెడర్, మనం దేనికి చేస్తున్నాము, డాక్యుమెంట్ హెడర్ లెవెల్ కి చేస్తున్నాం. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. క్రింద ఉంటుంది చూడండి, డాక్యుమెంట్ టైప్ వెతకండి ఎక్కడ ఉందో. డాక్యుమెంట్ టైప్ ఏ డాక్యుమెంట్ చేస్తారు, అది డాక్యుమెంట్ టైప్, అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయింది చూసారా, S/4HANA అయితే టెక్నికల్ నేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఉంది కదా, ఇక్కడ టెక్నికల్ నేమ్స్ కూడా ఉంటాయి. అదొకటే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. పైన డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అవ్వదు, టెక్నికల్ నేమ్స్ యాడ్ అవుతాయి, అంతే డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా ఈ నేమ్స్ ఉంటాయి కింద, డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ నెంబర్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ తో పాటు అడిషనల్ గా టెక్నికల్ నేమ్స్ కూడా ఉంటాయి, అవి పైన యాడ్ అవుతాయి, అంతే. అంతకుమించి ఇంకేమీ చేంజెస్ లేదు. డాక్యుమెంట్ టైప్ అనేది ఏ డాక్యుమెంట్ కి చేస్తున్నాం మనం. నెక్స్ట్ క్రింద ఈజ్ ఈక్వల్ టు ఉంది చూడండి, ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది చూసారా, పైన ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది. నెక్స్ట్ కింద లాస్ట్ లో కాన్స్టెంట్ క్లిక్ చేయండి.
కాన్స్టెంట్ అంటే ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు మీరు? ఎస్ఏ కంటిన్యూ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ డాక్యుమెంట్ యాడ్ అయిందా పైన? అండ్ క్రింద ఏ అండ్ బి అండ్ చూడు, అండ్ కూడా యాడ్ అయింది. అండ్ కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ అనేది యాడ్ అయింది. అండ్ యాడ్ అయిందా లేదా? పైన చూడండి, ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుందని చెప్పాను. ఇది సి లాంగ్వేజ్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది ఇది కొంచెం. నెక్స్ట్ ఏ అండ్ అండ్ ఇచ్చేసాం. నెక్స్ట్ కింద కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది చూడండి, కంపెనీ కోడ్. కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు? సో కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చేశారా? కంపెనీ కోడ్ కూడా యాడ్ అయ్యింది పైన. అండ్ తర్వాత కంపెనీ కోడ్ అనేది యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ కూడా యాడ్ అయింది పైన చూడండి. తర్వాత కాన్స్టెంట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కాన్స్టెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వాలి. 2007 పైన ఇవన్నీ యాడ్ అవుతున్నాయి చూడండి. కర్సర్ మూసేయండి, అదిగో చూసారా అక్కడ యాడ్ అవుతున్నాయి అన్ని కూడా. 2007 ఇలా వస్తుంది. తర్వాత చెక్ CHCK లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ చెక్, లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. CHCK చెక్ పైన క్లిక్ చేయండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి రైట్ సైడ్. మనం దేనికి చేస్తున్నాము? హెడర్ లెవెల్లో డాక్యుమెంట్ హెడర్ టైప్ ఉంటుంది. DOC హెడర్ టెక్స్ట్ అని ఉంటుంది చూడండి, కింద మూవ్ చేయండి. DOC హెడర్ టెక్స్ట్ లాస్ట్ లో లాస్ట్ నుండి సెకండ్ వన్, DOC హెడర్ టెక్స్ట్. దానిపైన క్లిక్ చేయండి. పైన యాడ్ అయిందా? DOC హెడర్ టెక్స్ట్ యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇంతకు ముందు? 2007 వ్యాలిడేషన్ ఇవ్వండి. అది 2007 VALIDATION కరెక్ట్ గా ఉండాలి. ఒక్క లెటర్ రాంగ్ ఇచ్చినా తీసుకోవాలి. ఓకే, VALIDATION వ్యాలిడేషన్ కంటిన్యూ చేయండి. పైన యాడ్ అయింది చూసారా? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి 2007 వ్యాలిడేషన్ అనేది యాడ్ అయింది. ఎంటర్. తర్వాత మెసేజ్ ఒకటి ఉంటుంది కింద లెఫ్ట్ సైడ్, మెసేజ్ చూడండి. మెసేజ్ ఇవ్వండి. మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్ మెసేజ్ అనేది ఏ విధంగా రావాలి అనేది అనమాట. అక్కడ ఈ ఉంది చూసారా పైన, మెసేజ్ టైప్ ఈ. డ్రాప్ డౌన్ చేయండి. ఈ అంటే ఎర్రర్ మెసేజ్ అనేది ఎలా ఫామ్ అవ్వాలి. ఈ అంటే ఏంటి? రెడ్ మెసేజ్ వస్తుంది. డబ్ల్యూ అంటే రాంగ్ మెసేజ్. ఐ అంటే ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ అవసరం లేదు. ఏ అంటే క్యాన్సిల్, ఇవేమి అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఇవేమి అవసరం లేదు. ఈ తీసుకోవాలి. ఈ అంటే మిగతా కూడా తీసుకోవచ్చు, బట్ యాక్చువల్గా ఈనే తీసుకోవాలి. స్టాండర్డ్ ఈ అనేది మనకి ఎర్రర్ మెసేజ్ కనిపించాలి. వ్యాలిడేషన్ అనేది ప్రాపర్ గా ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి ఎండ్ యూజర్ దగ్గర. అందువల్ల ఈ అనేది తీసుకుంటారు. ఈ ఇవ్వండి. రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, క్లిక్ చేయండి. యాక్చువల్గా అబాకస్ దగ్గర ఆయన చేస్తారు. కిందకి రండి, డౌన్కి వెళ్ళండి. వెయిట్ ఎంటీ ఏమైనా ఉందా? ఎంటీ ఏముంది? 32 ఉంది. ఇక్కడ నేను ఇస్తాను వ్యాలిడేషన్ టెక్స్ట్. ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అని మెసేజ్ రావాలి మనకి. వ్యాలిడేషన్ టెక్స్ట్ టైప్ చేయండి, ఇవ్వండి. 32 దగ్గర రావట్లేదా? రావట్లేదు సార్. డబుల్ క్లిక్ చేయండి, అప్పుడు ఓపెన్ అవుతుంది. డబుల్ క్లిక్ చేయండి. వెయిట్ మెయింటైన్ ఇన్ ORG లాగాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా? అట్లా ఓపెన్ అవుతుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్. మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే. లేదంటే ప్లీజ్ ఎంటర్ ది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ రూల్
వ్యాలిడేషన్ రూల్ ఎట్లా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. సో నేను వ్యాలిడేషన్ టెక్స్ట్ అని ఇస్తున్నాను, ఇది పిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సేవ్. గో బ్యాక్, జస్ట్ బ్యాక్. ఇక్కడ చూడండి వ్యాలిడేషన్ టెక్స్ట్ దగ్గర మెసేజ్ నంబర్ అని ఉంది చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుందా ఉందా? మనం అనుకున్నది ఏమన్నా చూడండి. 23నా 23 చేసాము మనం. 33 సార్. 23 కనిపించలేదా? కనిపించట్లేదు సార్. 23 రావట్లేదు. ఒక పని చేయండి. 32 యా బట్ ఆ నెంబర్ కూడా ఇక్కడ కనిపించట్లేదు. అవును. ఓకే ఫైన్ ఫైన్. ఒక పని చేద్దాం, మీరు పని చేయండి. టాప్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఇక్కడ లాస్ట్ ఓపెన్ చేద్దాం. 0003 ఉంది వ్యాలిడేషన్ టెక్స్ట్, ఇది తీసుకోండి. 003 వ్యాలిడేషన్ టెక్స్ట్ ఎర్రర్ మెసేజ్ ఇది రావాలి మనకి. అది అబాప్ కోడింగ్ లెవెల్ కాబట్టి రాకపోవచ్చు. ఓకే అది ఇవ్వండి. 0003 వ్యాలిడేషన్ టెక్స్ట్ ఏమని వస్తుంది? ఎంటర్ వ్యాలిడేషన్ నేమ్ అని ఒక మెసేజ్ వస్తుంది, ఎంటర్ చేయండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ రావాలి మనకి, చూద్దాం. సేవ్ చేయండి. కంప్లీటెడ్. వ్యాలిడేషన్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈ వ్యాలిడేషన్ రూల్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. OB28 ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. CELLPNT అని చూడ ఓపెన్ చేయండి, అక్కడికి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ లెవెల్ కదా, డాక్యుమెంట్ హెడర్ లెవెల్ తీసుకోండి. లైన్ ఐటమ్ అయితే లైన్ ఐటమ్ హెడర్ లెవెల్. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన వ్యాలిడేషన్ కనిపిస్తుంది, డ్రాప్ డౌన్ చేయండి. అదిగో చూసారా, BAJA ఇది మీరు క్రియేట్ చేశారు. మీ వ్యాలిడేషన్ ఏం క్రియేట్ చేశారు? BAJA వ్యాలిడేషన్ 2007 వ్యాలిడేషన్ అనేది మీరు క్రియేట్ చేశారు. ఓకే అది ఇవ్వండి అక్కడ. యాక్టివేట్ రైట్ సైడ్ చూడండి, యాక్టివేట్ డ్రాప్ డౌన్ చేయండి. మీ కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ యాక్టివేట్ చేయాలంటే 1 తీసుకుంటాం. అసలు వ్యాలిడేషన్ అవసరం లేదు మీకు, 0 తీసుకుంటాం. అంటే వ్యాలిడేషన్ అనేది డియాక్టివేట్ అవుతుంది మీ కంపెనీ కోడ్కి, కంపెనీ కోడ్ లెవెల్లో. సో 1 ఇచ్చాం, యాక్టివేట్ అయింది. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకే సో వ్యాలిడేషన్ అనేది కంప్లీటెడ్. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాం. FB50కి వెళ్ళండి, F-02కి వెళ్ళండి, మీకు ఈజీగా ఉంటుంది. F-02 డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్ తీసుకోండి. కింద ఏమి ఇవ్వద్దు, రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఓకే రెంట్ అకౌంట్ ఇవ్వండి. చూడండి వెయిట్. సో ఇక్కడ ఏమవుతుంది, వ్యాలిడేషన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. హెడర్ టెక్స్ట్ అనేది ఇవ్వకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వకూడదు. వ్యాలిడేషన్ ఇవ్వాలి, ఇస్తేనే సిస్టమ్ అనేది నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. పేజ్ అనేది అది వ్యాలిడేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతే మన కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా చేయలేదని అర్థం. సో వ్యాలిడేషన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. మనం దేనికి చేసామో వ్యాలిడేషన్ అనేది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ చేసాం. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, వ్యాలిడేషన్ అడగాలి, అడిగితే కరెక్ట్ ఎంటర్ చేయండి. చూసారా ఎర్రర్ మెసేజ్, వ్యాలిడేషన్ టెక్స్ట్ అంటే వ్యాలిడేషన్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇంకా వ్యాలిడేషన్ కరెక్ట్గా ఇవ్వమంటుంది సిస్టమ్. వ్యాలిడేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. హెడర్ టెక్స్ట్ ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమని ఇచ్చాం? వ్యాలిడేషన్ మీరు ఏమి ఇచ్చారు? వ్యాలిడేషన్ ఇవ్వండి, ఎంటర్ చేయండి.
చూసారా పిక్ అయింది. వ్యాలిడేషన్ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, ఇంకా అవ్వదు. లేకపోతే మీ కంపెనీ కోడ్ కి వ్యాలిడేషన్ అనేది ఇవ్వాలి, ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎంటర్ సేవ్, సారీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి, ఇచ్చే డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. టెస్టింగ్ TESTING. కన్సల్టెంట్ ఏం చేస్తారు? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు, టెస్టింగ్ చేస్తున్నాడు అంతే. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ మనం చెయ్యం, ఎండ్ యూజర్సే చేస్తారు. ఓన్లీ టెస్టింగ్ చేస్తాడు కన్సల్టెంట్ అనేవాడు. టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఏ పార్ట్నర్స్? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్లస్ టెస్టింగ్ రెండు చెక్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు, మరి మర్చిపోతే నేనేం చేయలేను. ఇవ్వండి 50 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, పోస్ట్ చేసి గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. పోస్ట్ చేశానా సార్? Go to document and display. General ledger view kelandi. Okay. Back. డాక్యుమెంట్ తీసుకుంది కదా, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ తీసుకుంది కదా, ఒక ఫైన్. తర్వాత చూడండి సబ్స్టిట్యూషన్ చూద్దాం. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై సబ్స్టిట్యూషన్? వాట్ ఇట్ మీన్ బై సబ్స్టిట్యూషన్? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వాట్ ఇట్ మీన్ బై సబ్స్టిట్యూషన్? Meaning of substitution. At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated based on the substitution configurations. Substitution అంటే ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి, మీరు మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్. అసలు ఎందుకు ఉపయోగపడుతుంది వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్స్ అనేవి? కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. యాజ్ వెల్ యాజ్ సబ్స్టిట్యూషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? మాన్యువల్ వర్క్ ని డిక్రీజ్ చేస్తుంది. ఎంటర్ కొట్టిన వెంటనే సబ్స్టిట్యూషన్ ఏమైతే చెప్తామో అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఎండ్ యూజర్ మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎండ్ యూజర్ మాన్యువల్ వర్క్ ని తగ్గిస్తుంది అనమాట సబ్స్టిట్యూషన్ అనేది. అలాగే ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది వ్యాలిడేషన్ అనేది. సో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అంటే కనుక కింద క్వశ్చన్ ఉందా చెప్పండి. వ్యాలిడేషన్ ఇస్ the inputs we need to enter manually at the time of accounting entry posting. Substitution means the inputs we will update automatically at the time of accounting entry postings. Manual validation lo manual ga enter cheyali, substitution lo ela cheyali, automatic ga pick avutundi. Meer emi ivvalsina avasaram ledu, manual work emi undadu, automatic ga pick avutundi. Ela pick avutundi velandi. సబ్స్టిట్యూషన్ వ్యాలిడేషన్ చేసేసాం కదా, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ చేద్దాము. చూడండి సబ్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో చూడండి. సబ్స్టిట్యూషన్ చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి. టీ కోడ్ ఏముంది? GGB1. GGB1. S/4HANA కూడా సేమ్ స్టెప్స్ అండి, ఏం చేయడం ఉండదు, స్లోగా చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ డబుల్ క్లిక్ చేయండి. పైన సబ్స్టిట్యూషన్ యాక్టివేట్ ఉంది ట్యాబ్ లో, డబుల్ క్లిక్ చేయండి.
సబ్స్టిట్యూషన్ నేమ్ ఏమి ఇద్దాము? AMAR అమర్ ఎగ్జాంపుల్. రైట్ సైడ్ కూడా AMAR ఇవ్వండి. న్యూ సబ్స్టిట్యూషన్ రిమూవ్ చేసేసి AMAR. AMAR అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి సబ్స్టిట్యూషన్ అనేది. ఓకే, AMAR అనేది ఇచ్చాం. ఎంటర్, సేవ్. సో AMAR అనేది సబ్స్టిట్యూషన్ ఇచ్చేసాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూషన్ నేమ్ యాడ్ అయిందా చూసారా? AMAR ఇక్కడ వచ్చేస్తుంది. AMAR పైన సెలెక్ట్ లో ఉంది కదా, పైన స్టెప్ పైన క్లిక్ చేయండి. STEP స్టెప్. ఇక్కడ మనకి తీసుకోవాలి యాక్చువల్గా రిఫరెన్స్ ఫీల్డ్ కనుక్కున్నాం. ఏ ఫీల్డ్కి కావాలి సబ్స్టిట్యూషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్కి మనం చేస్తున్నాం. రిఫరెన్స్ ఫీల్డ్ ఎక్కడ ఉందో చూడండి. రిఫరెన్స్ ఫీల్డ్ డిస్క్రిప్షన్ దగ్గర ఉంటుంది. రిఫరెన్స్ అని ఉంటుంది. రిఫరెన్స్ REFERENCE రిఫరెన్స్ చూడండి. రిఫరెన్స్ ఇది రిఫరెన్స్. ఓకేనా? లెఫ్ట్ సైడ్ టేబుల్ రిఫరెన్స్ ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్ BKPF లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేయండి. అది రిఫరెన్స్ BKPF. రిఫరెన్స్ ఫీల్డ్ కి మనం చేస్తున్నాం సబ్స్టిట్యూషన్ అనేది. రిఫరెన్స్ ఫీల్డ్ కి చేస్తున్నాము. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ కూడా నేమ్ అడుగుతుంది కదా. AMAR ఇచ్చేయండి. AMAR అమర్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రీ రిక్విజిస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ప్రోగ్రామింగ్ వస్తుంది. అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ లెవెల్ కదా. అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. దానిపైన అబాప్ లోకి వెళ్ళకండి. అబాప్కి మా సంబంధం లేదు. ఏ డాక్యుమెంట్ కి చేస్తున్నారు? కింద డాక్యుమెంట్ టైప్ చూడండి ఎక్కడ ఉంది. డాక్యుమెంట్ టైప్ లాస్ట్ వన్. డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయిందా చూసారా? డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు ఏ డాక్యుమెంట్? సారీ ఈజ్ ఈక్వల్ క్లిక్ చేస్తారా? ఈజ్ ఈక్వల్ క్లిక్ చేసి ఎస్ఏ డాక్యుమెంట్ రావాలి. ఈజ్ ఈక్వల్ క్లిక్ చేసిన తర్వాత కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. కాన్స్టెంట్ ఏ డాక్యుమెంట్ మనకి ఎస్ఏ డాక్యుమెంట్ చేస్తాం. మీకు ఎస్ఏ అయితే ఏ డాక్యుమెంట్కి అయితే ఆ డాక్యుమెంట్కి ఇలాగే చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఎస్ఏ డాక్యుమెంట్ చేస్తాం ఎగ్జాంపుల్. మీకు వేరే వాటికి కావాలంటే చేసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ కంటిన్యూ. పైన చూడండి డాక్యుమెంట్ హెడర్ యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది. ఇవి మాన్యువల్ గా టైప్ చేయకూడదు. నేను ఏదైతే ఫార్మాట్ చెప్తానో దాన్ని బేస్ గా చేసుకునే టైప్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ డాక్యుమెంట్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ చేసాం కదా, అండ్ కూడా పైన యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ తర్వాత ఏముంది అండ్ చేసాం కదా. నెక్స్ట్ అండ్ తర్వాత కంపెనీ కోడ్. ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు? ఎందుకు రండి. అండ్ వెయిట్ అండ్ కాదు, కంపెనీ కోడ్ కదా. ఏ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఏ కంపెనీ కోడ్ చేస్తున్నాం? కంపెనీ కోడ్ ఉందా? కంపెనీ కోడ్ అని ఉంటుంది చూడండి. పైనే ఉంటుంది. యాక్చువల్లీ ఇంత డౌన్కి వెళ్ళాల్సిన అవసరం లేదే. పైన ఉంటుంది చూడండి. స్లోగా రండి. కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. పైన యాడ్ అవుతుంది అది. కంపెనీ కోడ్ యాడ్ అయిందా పైన? అది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ అండ్ కాన్స్టెంట్. ఈజ్ ఈక్వల్ యాడ్ అయిన తర్వాత కాన్స్టెంట్.
సో ఏ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, 2007 కి యాడ్ అయింది. నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ ఎంటర్ చేశారు కదా. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్, లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూషన్ దానిపైన క్లిక్ చేయండి. సో ఏ ఫీల్డ్ మనకి రైట్ సైడ్ రిఫరెన్స్ చూసారా, రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. కాంట్రాక్ట్ వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ కదా, ఐఎమ్ సారీ, కాన్స్టెంట్ వాల్యూ ఏఎంఏఆర్ ఇచ్చేయండి. ఏఎంఏఆర్ ఇచ్చేసాం. ఎంటర్, సేవ్. ఎంటర్, సేవ్. నెక్స్ట్ కంప్లీటెడ్. సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్ అని చేసేస్తాం. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBBH ఇవెంట్రీకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ ట్యాబ్, నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ లెవెల్ తీసుకోండి. సబ్స్టిట్యూషన్ ఏం చేస్తారు మీరు, అది ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, వస్తుంది. ఏఎంఏఆర్ అనే సబ్స్టిట్యూషన్ చేస్తాం మనం. ఓకే, ఇవ్వండి. నెక్స్ట్ యాక్టివేట్ లెవెల్, మీరు యాక్టివేట్ చేసుకుంటున్నారు, మీ కంపెనీ కోడ్కి సబ్స్టిట్యూషన్ యాక్టివేట్ చేస్తున్నారు. 0, 1. డియాక్టివేట్ అంటే 0. క్లాస్ అయిన తర్వాత లాస్ట్లో డియాక్టివేట్ చేసేయండి. మళ్ళీ మీకు గుర్తులేదు అనుకోండి, మళ్ళీ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వవు. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, డేటా వాస్ సేవ్డ్. కంప్లీట్ చేసేస్తాం. సో సబ్స్టిట్యూషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ అవ్వాలి. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి. సబ్స్టిట్యూషన్ అనేది ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. అది కాన్సెప్ట్. చూద్దాం అవుతుందా లేదా. F-02 వెళ్ళండి. డాక్యుమెంట్ ప్రింట్ అకౌంట్, ఓకే, వెయిట్. సో వ్యాలిడేషన్ ఏమి ఇచ్చారు, వ్యాలిడేషన్ ఏమి ఇవ్వాలి, ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ దగ్గర ఓపెన్ చేయండి. వ్యాలిడేషన్ ఇవ్వకండి, చెప్తాను. వెయిట్. ఎంటర్ చేయండి. సబ్స్టిట్యూషన్ వస్తుందా, గాట్ ఇట్. చూసారా, ఏఎంఆర్ వచ్చేసింది ఆటోమేటిక్గా. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏఎంఆర్ మనం మాన్యువల్ గా ఇవ్వలేదు, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయింది. అంటే వ్యాలిడేషన్ అనేది మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ గురించి ఒక 10 ఫీల్డ్స్ క్రియేట్ చేసాం మనం, అవన్నీ ఎండ్ యూజర్ మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేజర్ గా ఏమైతే ఇవ్వాలో మ్యాండేటరీగా యాక్చువల్ గా సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మేజర్ గా మాన్యువల్ గా ఇవ్వాల్సింది ఏంటి, వ్యాలిడేషన్ ఇవ్వాలి. వ్యాలిడేషన్ ఏంటి ఇవ్వండి చెప్తాను. ఈ వ్యాలిడేషన్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్ గా సబ్స్టిట్యూషన్ కూడా పిక్ అవుతుంది. క్లియరా? రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి ఎవరు, అర్థమైందా లేదా? క్లియర్. ఏముంది అక్కడ, మీకు ఎంత క్లారిటీ చెప్తున్నాను. డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా మనము మెన్షన్ చేయాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. మళ్ళీ చూద్దాం కావాలంటే. ఓకే, మళ్ళీ 1 more ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఈ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ మర్చిపోకూడదు. అందువల్ల ఏం చేయాలి, మర్చిపోతే మళ్ళీ మీకు ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. అందువల్ల డియాక్టివేట్ చేసుకోండి, తర్వాత కావాలంటే యాక్టివేట్ చేసుకోండి, మీ ఇష్టం. ఎంటర్, సిమ్యులేట్. ఇక్కడ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ 2 ఉన్నాయా చూడండి. ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ దగ్గర ఏఎంఆర్ ఉంది.
సబ్స్టిట్యూషన్ డాక్యుమెంట్ హెడర్స్ టెక్స్ట్ దగ్గర వ్యాలిడేషన్ ఉంది, ఎంటర్ సేవ్. మళ్ళీ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ వ్యాలిడేషన్ ఒకటే ఇవ్వండి, కింద బ్యాంక్ అకౌంట్ రెంట్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఎంటర్, అమౌంట్ ఇవ్వండి, స్టార్ ప్లస్ ఎంటర్, go to document and simulate, wait. చూసారా వ్యాలిడేషన్ వచ్చిందా లేదా? సబ్స్టిట్యూషన్ AMAR. వెయిట్ ఉంది, ఇక్కడే ఉంది చూడండి. ఎక్కడికి వెళ్తున్నారు? బ్యాక్ ఎందుకు వెళ్తారు? డిఫరెన్స్ ఫీల్డ్ దగ్గర సబ్స్టిట్యూషన్ ఉందా లేదా అని అడుగుతున్నాను. ఉంది సార్, కానీ నేను కింద కూడా SBI బ్యాంక్ ఇచ్చాను, అందుకని రాంగ్ ఇచ్చారు. ఓకే ఫైన్, తర్వాత మార్చుకోండి మీరు. సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ గా పిక్ అయిందా లేదా? ఎస్ సార్ అయ్యింది. అది సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి, వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాలి. వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఇట్ will be reflected automatically based on the substitution configurations. Okay, clear? Sir. All right, so next repeat topic cheddam slash and chesi me syllabus copy open cheyandi. చాలా ఇంపార్టెంట్ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్, చాలా కేర్ఫుల్ గా చదువు. ఇంటర్వ్యూలో వస్తుంది, మీరు కాన్ఫిగరేషన్స్ అడగరు. ఆ షీట్ లో నేను చెప్పాను ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అవి చదవండి. అవి చదివితే మీకు వ్యాలిడేషన్ గురించి అడిగినా సబ్స్టిట్యూషన్ గురించి అడిగినా కూడా చెప్తారు. ఆ 1 పేజ్ చదవండి, టీ కోర్స్ గుర్తుండాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పైకి వెళ్ళండి. ఇంకా ఏమున్నాయి కాన్సెప్ట్స్? నెక్స్ట్ కిందకి వెళ్ళండి. క్రాస్ కంపెనీ కూడా ఒకటి చేద్దాం. ఇవేమో జిఎల్ అకౌంట్స్ రెండింటికి ఒకేలా ఉన్నాయి, జిఎల్ గ్రూప్స్. ఇంకా డౌన్కి వెళ్ళండి. రేపు మార్నింగ్ ఏం చెప్తానంటే నేను చెప్తాను. వెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్, 3-tier ఆర్కిటెక్చర్, ఈ రెండు కంప్లీట్ చేద్దాం. 72, 73 3-tier ఆర్కిటెక్చర్ మాకు ఇవి 1 డే అవ్వదుగా, 2 hours పడుతుందేమో. సరే, ఆ రెండు హైలైట్ చేయండి. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? వెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. తర్వాత 3-tier, మీకు విత్ హోల్డింగ్ ట్యాక్స్, GST అవన్నీ చెప్పానా? ట్యాక్స్ అయిపోయింది, ఇన్పుట్ అవుట్పుట్ GST కూడా అయిపోయింది. అయిపోతే ఓకే, ఇవన్నీ చేశారు. వ్యాలిడేషన్ కరెక్ట్ ఇచ్చారు, వ్యాలిడేషన్ కూడా చెప్పాను కదా. ఓకే, చేసేస్తానండి. ఇవన్నీ మీకు అర్థమవుతుంది, ఇవన్నీ సింపుల్ గానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? వెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ యాజ్ వెల్ యాజ్ SAP 3-tier architecture. Okay, thank you, bye bye. Hello sir. Yeah, ఇది వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? వ్యాలిడేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఫీల్డ్స్ అనేవి మా కంపెనీలో రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఉండదు. ఎండ్ యూజర్ కి ఆప్షన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఇస్తుంటారు. అట్లా ఇవ్వకుండా ఒక ఫార్మేట్ అనేది ఫాలో అవుతారు. కంపెనీ కూడానో లేకపోతే వేరేది ఏదైనా తీసుకోవటమో, ఏదో ఒక సిస్టమేటిక్ గా మాకు వ్యాలిడేషన్ ఫీల్డ్ లో ఇవే ఉండాలి, రిఫరెన్స్ ఫీల్డ్ లో ఇట్లా రావాలి, నాకు ఇదే ఉండాలి, అప్పుడు అదే ఇవ్వాలి మ్యాండేటరీగా. అంటే ఒక యూనిఫామ్ గా ఉంటది అనమాట. ఓకే, సబ్స్టిట్యూషన్ అనేది కూడా అంతే. సబ్స్టిట్యూషన్ కూడా అంతే. కాకపోతే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్ చేసాం, ఆ సబ్స్టిట్యూషన్ నేమ్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. ఎండ్ యూజర్ మాన్యువల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎండ్ యూజర్ మాన్యువల్ వర్క్ అనేది తగ్గిపోతుంది కదా అట్లా చేయడం వల్ల, అది మేజర్ అడ్వాంటేజ్. బట్ డాక్యుమెంట్ కి డిస్క్రిప్షన్ అనేది రెఫరెన్స్ డాక్యుమెంట్ హెడర్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది కదా సార్. బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్ వి నీడ్ టు అప్డేట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ చేంజ్ అవుతుంది. మీరు అలా కాదు, చేంజ్ అవుతుంది అనుకుంటే మీ ఇష్టం. మీరు అది కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, మీరు మాన్యువల్ గా ఇవ్వాలా లేకపోతే వాళ్ళ ఇష్టం ప్రకారం ఇవ్వాలనేది కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కంపెనీ వాళ్ళు డిసిషన్ అది.
నేను హెడర్ టెక్స్ట్ కి చెప్పాను, వేరే దాన్ని చేసుకోండి. హెడర్ టెక్స్ట్ కాదు, హెడర్ టెక్స్ట్ అనేది మార్చుకుంటారు ప్రతి దానికి. వేరే ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ కి మీరు చేయండి. హెడర్ టెక్స్ట్ తీసుకోకుండా వేరే దాన్ని చేసుకోండి. హెడర్ టెక్స్ట్ కి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. హెడర్ టెక్స్ట్ కి డాక్యుమెంట్ టు డాక్యుమెంట్ చేంజ్ అవుతుంది అనుకున్నారు, అప్పుడు డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ చేయకుండా వేరే దాన్ని చేయండి, కరెన్సీకో లేకపోతే దేనికో. అది మీ ఇష్టం, మీ క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి మీరు మార్చుకోవాలి. ఓన్లీ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ రిఫరెన్స్ ఫీల్డ్కే కాదు, లైన్ ఐటమ్ లెవెల్ అవ్వచ్చు, లేకపోతే ఆ పైన ఉన్న హెడర్ టెక్స్ట్ డేటా అవ్వచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఫీల్డ్ కి వాలిడేషన్ అనేది ఎలా చేయాలో చెప్పాను. అక్కడ నేను బేసికల్ గా డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది తీసుకున్నాను. దానికి కాదు వేరే దాన్ని తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. మీరు ఏ ఫీల్డ్ చేస్తారో ఆ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోండి, దాని ప్రకారం చేసుకోండి. ఓకే సార్ ఇంకొక క్వశ్చన్ సార్ ఇక్కడ. చెప్పండి సార్. ఇది ఇప్పుడు ఈ వ్యాలిడేషన్ దాంట్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్ఏ డాక్యుమెంట్ వేస్తున్నప్పుడు, అంటే యాక్చువల్గా మనం ఇంకా కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ అవి ఇంకా మనం కవర్ చేయలేదు, జస్ట్ ఎగ్జాంపుల్గా అడుగుతున్నాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ ఎక్స్పెన్స్ అకౌంట్ వీ నీడ్ టు హ్యావ్ అ కాస్ట్ సెంటర్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఒక జిఎల్ మొత్తం స్ట్రింగ్ ఇస్తాం కదా సార్, అంటే లైక్ కంపెనీ కోడ్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఎక్స్పెన్స్ అన్నది ఏ కాస్ట్ సెంటర్కి అన్నది ఇస్తాము అన్నది, అంటే దేని రిలేటెడ్ అన్నది ఇస్తాం కదా. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ యూజర్ ఈజ్ ఎంటరింగ్ ఏ కాస్ట్ సెంటర్ డీటెయిల్స్ విత్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అలాగే ఇస్తున్నప్పుడు కూడా మనం వ్యాలిడేషన్లు ఇచ్చుకోవచ్చు సార్. అంటే ఎర్రర్ మెసేజ్ ఏం రావాలంటే కాస్ట్ సెంటర్ షుడ్ నాట్ బి ఎంటర్డ్ విత్ ఏ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అలాగా మనం ఇచ్చుకోవచ్చు సార్. యాక్చువల్గా ఏంటంటే మనకి దానికి మీకు మెసేజ్ ఎలా కావాలంటే అలా మీరు డిఫైన్ చేసుకోండి. మీకు కింద ఆప్షన్ నేను చూపించాను, 23 నెంబర్ ఏదో సెలెక్ట్ చేశాను కదా. అంటే మెసేజ్ గురించి అని కాదు సార్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఎండ్ యూజరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ ఎంట్రీ వేస్తున్నప్పుడు జనరల్గా బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్కి వీ డోంట్ యూజ్ కాస్ట్ సెంటర్, అది యాక్సెప్ట్ చేయకూడదు. అలాంటప్పుడు ఈ వ్యాలిడేషన్ అన్నది యూజ్ చేసి ఎండ్ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఏదో లయబిలిటీ అకౌంట్, ఎసెట్ అకౌంట్ సంథింగ్ యూజ్ చేస్తున్నారు సార్. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ యూజ్ చేస్తున్నప్పుడు కాస్ట్ సెంటర్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. కాస్ట్ సెంటర్ డీటెయిల్స్ కూడా ఇస్తే సిస్టమ్ షుడ్ గివ్ ఏ మెసేజ్ దట్ కాస్ట్ సెంటర్ షుడ్ నాట్ బి యూజ్ విత్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అని రావాలి. అలాగే వ్యాలిడేషన్ లో మనం చేసుకోవచ్చు సార్. అది చూడాలండి, అది చేసి చూడాలి. యాక్చువల్గా ఏంటంటే మనం కంట్రోలింగ్ చెప్తాం కదా, కంట్రోలింగ్ చెప్పేటప్పుడు మనము కంట్రోలింగ్ అనేది ఆటోమేటిక్ గా కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఆటోమేటిక్ గా పిక్ అయ్యే విధంగా చేస్తాం కాన్ఫిగరేషన్స్. సిఓలోకి వెళ్ళాం అనుకోండి, మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కాస్ట్ సెంటర్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. దాని ప్రకారం చేస్తాం, కొన్ని చేంజెస్ చేస్తాం. మీరు అడిగే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి అది చేయగలమా లేదా అనేది చెక్ చేయాలి. అది ఓకే సార్. ఓకే, అర్థమైందా? అది చెక్ చేయాలి. మీరు అడిగే సార్ వ్యాలిడేషన్ అనేది ఆల్రెడీ అదే మనం ఇచ్చే ప్రీ డిఫైన్ రూల్ కదా, ఈ రూల్ యూజ్ చేసి కండిషన్. ఇంకోటి ఏంటంటే వ్యాలిడేషన్ కి కంట్రోలింగ్ ఏరియాకి సంబంధం లేదు. వ్యాలిడేషన్ అనేది ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ ని మాత్రమే కంట్రోల్ చేయడానికి. సో స్పెసిఫిక్ ఫీల్డ్ అంటే అదే సార్, మీకున్న రిక్వైర్మెంట్ ని బట్టి ఏ ఫీల్డ్ అనేది ఏ విధంగా కావాలనేది మీరు కాన్ఫిగరేషన్ చేసుకోండి. కంట్రోలింగ్ ఏరియాకి దీనికైతే సంబంధం లేదు. బట్ మీరు అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అంటే మళ్ళీ మనం చెక్ చేసి చూడాలి, అది కరెక్ట్ గా వస్తారో రాదో తర్వాత చెప్పగలం. అది చేయకుండా మనం ఎలా వస్తుందనేది చెప్పలేము. ఓకే సార్, ఓకే సార్. అది మనం కాన్ఫిగర్ చేయాలి. మీరు అడిగిన ప్రకారం నేను ఒక వేలో చెప్పాను, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు మార్చుకోవాలి కదా అంటే నేను డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కాదు వేరే ఫీల్డ్ కూడా సెలెక్ట్ చేసుకుని చేసి చూడండి. మీకు ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ కి వ్యాలిడేషన్ అనేది అప్లికబుల్ అయ్యే విధంగా చూసుకోండి. అది కొంతమంది వ్యాలిడేషన్ యూజ్ చేయరు, సబ్స్టిట్యూషన్ ఒకటే వాడతారు. అప్పుడేమవుతుంది, చేసుకోవచ్చు కదా. అది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వకూడదు అంటే వేరే దానికి వాడుకోండి, మీ ఇష్టం. అది నేను ఒక ప్రాసెస్ అనేది చెప్పాను, దీన్ని బేస్ గా చేసుకుని మీరు నెక్స్ట్ ఎలా చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఫార్మేట్ మీకు ఒక ఐడియా వస్తే తర్వాత దాన్ని బేస్ గా చేసుకుని ఎలా చేయాలి అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అది ఓకే. ఓకే సార్, ఓకే సార్, థాంక్యూ. క్లియర్ కదా? రేపు మార్నింగ్ ఆ టాపిక్స్ చెప్తాం. ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ 2 టాపిక్స్ రేపు డిస్కస్ చేద్దాం. మీకు టోటల్ గా ఎన్ని క్లాసెస్ అయినాయి? ఎన్ని చెప్పాను మీకు? 58. ఓకే ఫైన్, 58 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అందరికి? ఇప్పటికైతే ఇంతే సార్. మీకు ఏమైనా డౌట్? ఒకటి ఎస్ఏపి అనేది పెద్ద పోర్షన్ అండి. మామూలుగా కొన్ని ఇప్పుడు మీరు అడిగినప్పుడు రాఘవేంద్ర అడిగారు, అది ఎలాగనే చేయాలి, చేసి చూడాలి.
మనం ఒక ఫార్మాట్ లో వెళ్తున్నాం, దాన్ని బేస్ గా చేసుకుని మార్చుకోవాల్సి రావచ్చు, చెప్పలేము అది ఎలా చేయాలనేది. సో వ్యాలిడేషన్ అనేది నేను 2 ఫీల్డ్స్ తీసుకున్నాను. మీరు వేరే ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం డాక్యుమెంట్ హెడర్ లెవెల్కి ఎలాగైతే చేసామో అదే విధంగా వేరే ఫీల్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని దాన్ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. అది ప్రాసెస్. బట్ కాబట్టి ఇంటర్వ్యూ మనకు క్రాక్ చేయాలి కాబట్టి వాట్ ఇస్ మీన్ బై వ్యాలిడేషన్, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలంటే చెప్పాను. దాన్ని బేస్ గా చేసుకుని మీకు ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఏ ఫీల్డ్కి ఎలా కావాలో అలా తీసుకోండి. ఓకేనా, క్లియర్ కదా? లాస్ట్ డే రాఘవేంద్ర గారు అవైలబుల్ లేరు, మాట్లాడాను. ఓకే ఫైన్ సార్ చెప్పండి సార్. ఓకే, ఏం లేదు, మీరు యాక్చువల్లీ అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీరు లేరని చెప్పారు కదా, బయటకు వెళ్ళారు కదా, పర్లేదు. అదే సార్, నేను మాట్లాడాను కదా సార్ మీతోటి.